మీ పేరు? నా పేరు వేణు అండి. వీరం గారు చెప్పండి, ఇప్పుడు ఆటో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? ఇంతకుముందు ఎలా ఉన్నది? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచిత ప్రయాణం అని చెప్పి పెట్టారు కదా, ఇప్పటి నుంచి మీ ఆటో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? మీ సర్వీస్ ఎలా ఉన్నాయి అసలు? మా సర్వీస్ చాలా డల్గా ఉంది. మేము బతికే పరిస్థితి కూడా లేకుండా ఉంది. రోజుకి 1000 రూపాయలు తోలుకునే వాళ్ళం డీజిల్ పోను. ఇవాళ 200 కూడా తోలే పరిస్థితి లేకుండా అయింది. కనీసం వారం రోజుల నుంచి కూడా ఒక 200 కూడా పట్టకపోయిన పరిస్థితి ఇంటికి. సీఎం గారికి ఒకటే చెప్తున్నా, ప్రతి ఆటో వాళ్ళని కూడా అందరినీ కూడా మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. మరి అదేవిధంగా ఇప్పుడు కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ఏలినారు. చాలా ప్రజలు కూడా మార్పు కావాలని కోరుకున్నారు. వారికి కూడా ధన్యవాదాలు. సీఎం గారు కూడా ఆటో వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలని, ఉచిత బస్సులు కూడా 1, 2 వేయండి. డిపోకి వచ్చి అన్ని ఉచిత బస్సులు వేస్తే మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. కావున సీఎం గారికి మేము ఒకటే విన్నపం చేస్తున్నాం, మా ఆటో డ్రైవర్లు అందరూ కూడా తొందరగా ఈ నెల రోజుల్లోపే ఆదుకోవాలని మమ్మల్ని కోరుకుంటున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారికి మీరు ఏమైనా సలహాలు ఇవ్వబోతున్నారు? అంటే మా ఆటో వాళ్ళని మీరు ఆదుకోమని అని అంటున్నారు. ఏ విధంగా ఆదుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఆడవాళ్ళు అయితే ప్రత్యక్షంగా మా ఆటో అయితే ఎవరు ఎక్కట్లేదు. ఓకే. అదేవిధంగా ఆటో ఉన్న కుటుంబాల వరకన్నా కొంతమందిని ఆదుకుంటే చాలా బాగుంటుంది. వేరే ఉద్దేశం కాకుండా ఆటో ఉన్న వాళ్ళనైనా ఎంతో కొంత నెలకు 2 నెలలకు ఇంత భరోసా అని ఇస్తే మాకు కూడా చాలా బాగుంటుందని మేము అనుకుంటున్నాం. అంటే ముందే చెప్పారు కదా, మహిళలకి ఆర్టీసీ ప్రయాణం ఉచితం అని చెప్పేసి వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలోనే రేవంత్ రెడ్డి గారు ముందే చెప్పుకుంటూ వచ్చారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇంత తొందరగా అమలు చేస్తారని మీరు ఏమైనా ఊహించారా? మేనిఫెస్టో ఓకే సారు, మీరు అమలు చేసిన దానికి ఓకే, మాకు అందరికీ మంచి ఇదే. కానీ మాకు ఇబ్బందిగా ఉంది. ఆటో డ్రైవర్లకు బాగా ఇబ్బంది అవుతుంది. పిల్లలు పోషించుకునే పరిస్థితి లేదు. మేము ఇలా అయిద్దని మేము ఊహించుకోలేదు. అందుకని మమ్మల్ని తొందరగా ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం సార్. ఓకే అండి, రైట్, థ్యాంక్ యూ.